ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు. నా పేరు కారుపాటి శాంతి సాగర్, దైవ సేవకుడు. 1992 సంవత్సరం మొదలుకొని 1995 సంవత్సరం డిసెంబర్ వరకు రేడియో విశ్వవాణిలో నేను పరిచర్య చేశాను. 95 సంవత్సరం డిసెంబర్లో ప్రభు స్పష్టంగా అరణ్య ప్రాంతంలో సువార్త సేవ కొరకు వెళ్ళమని దర్శనంలో ఆదేశించారు. నేను విజయవాడలో ఒక అద్దె ఇంట ఉన్నప్పుడు నేను ఒక గదిలో ప్రార్థనలో ఉన్నాను. ఆ గృహ యజమాని దైవ సేవకుడు, ఎబెనెజర్ ప్రార్థనా మందిరం నిర్వాహకుడు మోహన్ రావు పాస్టర్ గారు మరొక గదిలో మోకాళ్ళ మీద ఉన్నారు. ఒకే సమయంలో ఒకే శబ్దం, ఒకే దర్శనం ఇద్దరికీ కూడా ప్రభు ఇచ్చారు. ఉదయాన్నే 8 o'clock బ్రేక్ఫాస్ట్కి కలుసుకున్నప్పుడు ఆయన నాతో స్పష్టంగా చెప్పారు, ప్రభు నిన్ను రేడియో విశ్వవాణి నుండి వెలుపటకొచ్చి అరణ్య ప్రాంతంలో సేవకెళ్ళమంటున్నారయ్యా అని చెప్పాడు. అదొక గ్రేట్ కన్ఫర్మేషన్ నాకును వారికిని దేవుడు ఏకకాలంలో బయలుపరిచిన కారణం చేత నేను నా భార్యతో చర్చించి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఆమె 6 మాసాల గర్భవతి, వివాహమై 7 మాసాలు. విశ్వవాణిలో ఉద్యోగం వలె నా జీతంతో కూడిన పరిచర్య నుండి విశ్వాస పరిచర్యకు ఒక్కసారిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. 1994 సంవత్సరం డిసెంబర్ మాసంలో విశ్వవాణి ఎంప్లాయీస్ మీట్ సందర్భంగా నా రిజిగ్నేషన్ సమర్పించాను. 1994 డిసెంబర్లో నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మార్చేసిందంటంలో సందేహం లేదు. వెంటనే మా తండ్రి గారికి నేను టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశాను. కొద్ది కాలం నన్ను పోషించగలిగితే స్వతంత్రంగా నా కాళ్ళపై నేను నిలబడేటట్లు సేవను నిర్మించుకుంటానని వారితో తెలియచేయగా వారు నన్ను భరించడానికి, పోషించడానికి ముందుకొచ్చారు. నేను ఏలూరు పట్టణంలో ఉంటూ అరణ్య ప్రాంతాలకు సువార్త సేవకు వెళ్ళటానికి నిర్ణయం చేసుకుని గుడ్ న్యూస్ ఫర్ ఏజెన్సీ అనేటువంటి ఒక పరిచర్యను ఆనాటి ఆర్సీఎం బిషప్ జాన్ ములగడ గారి యొక్క సలహా మేరకు ఆ పరిచర్య ప్రారంభించాను. ఆల్ఫ్రెడ్ ఐజీ గారు ఏలూరులో డిఐజీగా ఉండేవారు. 1995 సంవత్సరంలో జూన్ 4వ తారీఖున ఏజెన్సీ కోసం, అరణ్య ప్రాంతం కోసం పరిచర్యను ప్రారంభించి ముందుకు కొనసాగాం. ఆ పరిచర్య ప్రారంభించి 95 జూన్ నుండి 98 జనవరి వరకు అనేక ప్రాంతాలు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలో ఉన్న అనేక రిమోట్ ఏజెన్సీ ఏరియాస్లో సువార్త ప్రకటించాం. లారీలపై వెళ్ళి, కాలిబాటను వెళ్ళి సువార్త ప్రకటించేవారం. చాలా శ్రమలకు వచ్చి, కొన్ని సందర్భాల్లో ఆకలికి వచ్చి, కొన్ని సందర్భాల్లో క్రూర జంతువుల భయానికి వచ్చి, ఆటవిక ప్రజల మధ్యన సువార్త పరిచర్య చేశాం. చాలా సంఘాలు ఉజ్జీవించబడ్డాయి. కొన్ని నూతన స్థలాల్లో చిన్న చిన్న పాకలు వేసి మరీ సంఘాలు స్థాపించాం. అవన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలుగా ఆవిర్భవించాయి. అరణ్య ప్రాంతంలో నేను చేసినటువంటి సేవ చాలా సంతృప్తినిచ్చినటువంటి పరిచర్య. 18 మంది గిరిజన సువార్థికులకు పోషణ ఇస్తూ వేలాది గిడియన్స్ బైబిల్స్ను ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ప్రతి మాసము బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఘనమైన సేవ అరణ్య ప్రాంతంలో చేయటానికి దేవుడు సహాయం చేశారు. ఆ పరిచర్య నుండి మరలా దేవుడు నన్ను 1998 జనవరి 18న టెలివిజన్ పరిచర్య కొరకు ప్రత్యేకించుకోవటం మరొక సాక్ష్యంలో నేను జ్ఞాపకం చేస్తాను. దైవాశీస్సులు.